ఇదిగో ఇప్పుడేలే మిరపకాయ నమిలినట్టుందా? ఈ నాయాళ్ళెంత పద్మాషిగాన్లో తెలీదు కుసుమి నీకు. ఎమ్మెల్యే గారితో ఈ ఊరు ఖాళీ చేయిస్తామని డీల్ కుదుర్చుకొచ్చినారు ఈ దొంగన కొడుకులు. రేయ్, ఆ కథలన్నీ ఇటు చెప్పాళ్లే. నువ్వు పోరం పోకొడివి. వాళ్ళ గురించి నువ్వు చెప్పే కథలని నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. నిమిషానికో అబద్ధం చెప్తారు. వీళ్ళని బిడ్డలంటున్నావే, నట్టెట్లో ముంచేసెళ్తారు ముసలే. నువ్వెప్పుడు నిజమే మాట్లాడినట్టు. నేను నీకు దక్కలేదని ఊరికి అబద్ధాలు అడగవు. నువ్వు ఎట్టంటాడు అందరికీ తెలుసు. ఏ కుసుమి, వీళ్ళు బద్మాష్ నా కొడుకు. బద్మాష్మి నువ్వే. నీకేళ్ళని బద్మాష్ గిద్మాష్ అన్నావో ఆడవాళ్ళందరూ పొరకలు తిరిగేసి కొడతాం. చెప్పుదా కొట్టా నిన్ను. పోరా, పోరా, పోయి నుంచి. పోరా. ఏయ్. అందరూ కొంచెం గమ్మునుంటారా? చూడు రామన్నా, వీళ్ళని నువ్వు దత్తత తీసుకోవచ్చు, కానీ వీళ్ళని అల్లుళ్ళని చేసుకునే ఉద్దేశం మాకైతే లేదు. ఏంది అట్ట అంటుండవు? నేనైతే మగాల్ని అసలు నమ్మనే నమ్మను. ఈ జగ్గు చెప్పింది తిన్నాక నాకు వీళ్ళ మీద ఉన్న అనుమానం ఇంకా ఎక్కువైంది. ఈ ఊరు బాగుపడదు, ఈ జాతర జరగదు, ఈ పెళ్ళిళ్ళు కూడా జరగవు. జాతర జరిపించనీకి ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు. నా చేతికి తుపాకీ ఇచ్చి పంపినారు, గుర్తుంచుకోండి. హలో, మీకు మా మీద నమ్మకం కలగాలంటే